అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వార్త అయితే సంచలనంగా మారి పదే పదే చర్చకు వస్తుందంట. అదేంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి ఎప్పుడు వస్తుంది, అసలు వస్తుందా రాదా, హైదరాబాద్ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్కి వస్తుందా, తెలుగు చిత్ర పరిశ్రమను ఏపీకి తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. హైదరాబాద్ నుండి వైజాగ్కు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ రావాల్సిందిగా ఏపీ ప్రజలు కూడా గట్టిగా కోరుకుంటున్నారు. టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ను సైతం వెనక్కు నెట్టి మొదటి స్థానంలో ఉంది మన టాలీవుడ్. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు, చెవులు కోసుకునేవారు అభిమానులు. అయితే రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు ఫ్యాన్ ఇండియా మూవీస్తో బాలీవుడ్ను సైతం దాటి టాలీవుడ్ను ఉన్నత శిఖరాలకు చేర్చారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం మన తెలుగు యాక్టర్స్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే ఆ రాజమౌళి గారి డైరెక్టర్ లాంటి వారి చరిత్ర అందుకు నిదర్శనం అనుకోవచ్చు. హైదరాబాద్లోనే ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మొన్న చెన్నై, నిన్న హైదరాబాద్. ఇలా ఆంధ్ర నటులకు పరాయి గడ్డపై ఉన్నటువంటి ప్రేమ, పుట్టి పెరిగినటువంటి సొంత మట్టిపైన, మాతృభూమిపైన ఆవగింజంత కూడా లేదు. టాలీవుడ్లో 100కు 90% ఉంది మన ఆంధ్ర బిడ్డలే. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు ఇలా చెప్పుకుంటూ పోతే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు చెందినటువంటి వారు కూడా మన ఆంధ్ర వాళ్ళే. సో ఇలా ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరిగినటువంటి వారు ఇలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం చాలా కష్టపడుతూనే ఉన్నారు. సో తెలంగాణ వారు కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీని తీసుకురావాల్సిందిగా ఏపీ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్లోనే ఉన్న తెలుగు సినీ పరిశ్రమకు ఎక్కువ లాభం వచ్చేది మాత్రం మన ఆంధ్రపైనే. మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల నుంచి వారికి ఎక్కువ ఆదాయం వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎక్కువ షూటింగ్స్ 80% మన ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. చెన్నై అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు, హైదరాబాద్ అభివృద్ధికి అడుగడుగునా అండగా నిలిచారు. మరి ఇప్పుడు మీరు పుట్టి పెరిగిన జన్మభూమికి రుణం తీర్చుకోండి. హైదరాబాద్ వదిలి వైజాగ్ వచ్చి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మరింత అభివృద్ధి చేసుకోండి. సాగర తీరం విశాఖపట్నాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వేదికగా చేయవలసిందిగా తెలుగు ప్రజలైతే కోరుకుంటున్నారు. అయితే కొందరు నటులకు హైదరాబాద్ వదిలి రావడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడి వాతావరణానికి, అక్కడ వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆస్తులకు వాళ్ళు చాలా అలవాటు పడ్డారు. సో ఇంకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ రాకుంటే మరి ఆంధ్ర ప్రజలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటుల సినిమాలు ఎందుకు చూడాలి? వాళ్ళు పుట్టి పెరిగినటువంటి నేలకే వాళ్ళు న్యాయం చేయనప్పుడు మరి వాళ్ళ సినిమాలు చూసి మనం ఏం లాభం? ఒక ఆంధ్ర బిడ్డగా నేనైతే దీన్ని సమర్థిస్తున్నాను. సో ఈరోజు వీడియో ఇదే. మీలో ఎంతమందికి నచ్చిందో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.